పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అంటే బాస్ ఆఫ్ ది జగన్మోహన్ రెడ్డి, అంటే బాస్ ఏం చెప్తే అదే చేస్తాడు. ఎందుకంటే బోడా ఉమా గారిని, ఇంతకుముందు బుద్ధ వెంకన్న గారిని చంపడానికి ఎంతమంది ప్రయత్నం చేశారో, అక్కడ ఎంత బీభత్సం జరుగుతుందో, ఇప్పుడు 144 సెక్షన్ జరుగుతుందో, దీని అంతటికీ కారణం అక్కడ బాస్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి శిష్యుడే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు. ఆయన మనం ఒక దాంట్లో టీవీలో చూసాం, డైరెక్ట్గా ఈవీఎంలు ఇరగ్గొట్టేస్తుంటే మరి ఎలక్షన్ కమిషనర్కి వెబ్ కెమెరాల ద్వారా, వెబ్ చెకింగ్ల ద్వారా అక్కడ కనబడుతూ ఉంటాయి. 13వ తారీఖు నాడు జరిగిన ఘటనకి ఇప్పుడు దాకా బయటికి రాకుండా, అసలు ఆయన మొన్నటిదాకా అక్కడే ఉండి ఆయన హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసులు పట్టించుకోలేదు, ఎలక్షన్ కమిషన్ పట్టించుకోలేదు. ఆల్రెడీ అక్కడ ఆర్ఓ ఎవరైతే ఉన్నారో, అక్కడ సెక్యూరిటీ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో, ఎందుకు ఇరిగిపోయింది, ఎందుకు ఆ ఓట్లు బయటపడ్డాయి, ఇవన్నీ మీద వివరణ కూడా తీసుకోకుండా 22వ తారీఖు అంటే ఇవాళ 23వ తారీఖు, ఇవాళ 23 అంటే 22 అంటే నిన్న మార్నింగ్ కానీ ఎలక్షన్ కమిషన్ సిఈసి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకుంటేనే కానీ అరెస్ట్ వారెంట్ జారీ చేయడం, కేసు అవ్వలేదు. ఆయన ఎన్నోసార్లు చెప్పాడు వచ్చి లైవ్లో, నాకు కేసు కూడా లేదు నా మీద, నేను స్వచ్ఛందంగా హైదరాబాద్లో నేను ఉన్నాను అని చెప్పుకొచ్చాడు. నిన్న ఉదయం నుంచి కనబట్టలేదని పోలీసులు చెప్తున్నారు. ఎంత నిజం ఎంత అర్థం పోలీసులకి తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఒకటే చెప్తున్నాం, సమాజం మన ప్రజారాజ్యం ప్రజల ప్రకారం ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేయాలని కోరుకుంటప్పుడు ఈ విధంగా ఈ ఘటనలు అనేది కరెక్టా? మళ్ళా వాళ్ళే ఒక పిటిషన్ వేశారు. సంబరాల రాంబాబు గారును, ఆయన చాలా మంచి వ్యక్తి, మన ఇది మన చంద్రగిరి మోహిత్ రెడ్డి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు వేసాడు. చాలా మంచి వ్యక్తి, వెరీ డీసెంట్. ఆయన కూడా వేశాడు. ఏమని వేశాడు హైకోర్టులో, సార్ మమ్మల్ని అన్యాయం చేశారు, మాకు ప్రాణహాని ఉంది, మాకు రీపోలింగ్ చేయండి అని వేశాడు. వాటిమి అంచుల్లో మీరు ఉన్నారని తెలుసుండి హైకోర్టుకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి మీరే అరాచకాలు సృష్టిస్తారు, మీరే మీ అభ్యర్థిని చంపడానికి ప్రయత్నం చేస్తారు, మళ్ళీ మీరే కోర్టులో వేసి రీపోలింగ్కి వెళ్ళమంటారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మీకు చెప్పవలసిన వాళ్ళమా మేము చెప్పండి. అలాగా ఇవన్నీ కూడా మొత్తం టోటల్గా పల్నాడు అవ్వచ్చు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అవ్వచ్చు, ఇది అవ్వచ్చు. ఒకప్పుడు రాజారెడ్డి రాజ్యం చూసాం అని చెప్తూ ఉండేవారు. కడపలో మనం వెళ్ళాలంటే ఓటు వేయాలంటే చాలా కష్టం, కడప కాదు రాయలసీమ జిల్లాలోనే కష్టం అనేవారు. ఆనాటి తర్వాత చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు ఫ్యాక్స్ నిజమే కనబడలేదు, ప్రశాంత ఓటింగ్ చేసి ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేశారు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు అడుగు పెట్టిన తర్వాత వచ్చింది కోడికత్తి కేసో, గులకరాయి కేసో, మన బాబాయ్ వివేకానంద రెడ్డి గారో లేకపోతే ఇంకోటో, ఈరోజు ఈ అరాచకాలు, ఈ గొడవలు ఇప్పుడు దాకా చల్లారనివనివి ఇప్పుడు వచ్చాయి. మొన్నటికి మన జమ్ముల మడుగు, మొన్నటికి మన చంద్రగిరి, మొన్నటికి మన ఇప్పుడు పల్నాడు, ఇవన్నీ కూడా ఎక్కడ నరసరావుపేట, ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి, ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే ఓడిపోతున్నామని తెలుసుండి మీరు అరాచకం సృష్టించడానికి లండన్ వెళ్ళిపోయి అక్కడి నుంచి కెమెరాలతో చూస్తున్నారు. ఒకరోజు మళ్ళీ ఏమైంది, ఒక 6 నెలల క్రితం ఏమైంది, నైట్ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయమన్నారు, సాయంత్రం 11 గంటల ఫ్లైట్ ఎక్కారు, అరెస్ట్ చేశారు. అక్కడ కెమెరాల నుంచి అక్కడ సరదాగా చూసుకుంటూ మళ్ళీ నాకేమీ తెలియదు, అయ్యో అవునా చట్టం తన పని తను చేసుకుపోతుంది అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చేసిన అరాచకాలు, మీరు ఓటమి అంచుల్లో ఉన్నారని అందరికీ తెలుసు. మీరు చెప్పేటప్పుడు వెనకాతలో ఉన్న వాళ్ళు నవ్వకుండా సీరియస్గా మీకోసం చూస్తుంటేనే అర్థమైపోయింది. 16 సీట్లు మనకు వస్తాయి, 150 సీట్లు ప్రతిపక్షాలకు వస్తాయని అర్థమైపోయింది. 110 సీట్లతో గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు. 100% మీ అన్ని పెట్టుబడి సర్దిశారు కనుక అందుకే ఈ అరాచకాలు చేస్తున్నారు. రేపు 4వ తారీఖు కూడా ఎలక్షన్ కమిషన్ కానీ పోలీసులు కానీ ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇమ్మీడియట్లీ అందరి మీద కూడా ఎలక్షన్ కట్టుదిట్టంగా పోలింగ్ బూతుల దగ్గర ఉండాలి, ప్రతి కార్యకర్త దగ్గర ఉండాలి, ప్రతి కార్యకర్త కూడా నిద్రాహారాలు లేకుండా ఈ 10 రోజులు కాపలా కాయాలి. ఏ రాత్రి ఏమైనా జరగవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైనా చేయొచ్చు, ఏ అరాచకాలైనా జరగవచ్చు. కనుక ఆ అరాచకాలు జరగకుండా మనల్ని మనమే కాపాడుకోవాలి, మన రాష్ట్రాన్ని మనం నిలబెట్టుకోవాలి. ప్రపంచం నుంచి ఎలాగైతే ఓటు వేయడానికి వచ్చారో, మొత్తం పక్క రాష్ట్రాల నుంచి ఎలాగొచ్చారో ప్రతి కార్యకర్త కూడా, ప్రతి ఓటరు కూడా మన కాపలా మనమే కాసుకోవాలి. ఏదైనా ఉంటే ఇమీడియట్లీ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఎలక్షన్ కమిషన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అలాగే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం అలర్ట్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా పోలీసు ఫుల్ బందోబస్తు, కేంద్ర బలగాలతో మేము ప్రహరా కాయమని ఫస్టే చెప్పాం. ఇది 3 నెలల ముందు చెప్పాం. సిఎస్ గారు కరెక్ట్గా చేయట్లేదు, గవర్నమెంట్కి వ్యవహరిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పిందే చేస్తున్నాడు. ఇది 100% ప్రతిపక్షానికి అణచవేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. అయినా కూడా ఎలక్షన్ కమిషన్ ఆయన సిఎస్ గారిని పట్టించుకోవట్లేదు. జవహర్ రెడ్డి గారిని 100% గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్గా చేస్తుంది.
ఇవన్నీ కూడా ఆయనకు తెలిసే జరుగుతున్నాయి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిది కూడా తెలుసు, ప్రతి విషయము తెలుసు. చంద్రగిరిలో ఒక మనిషి అభ్యర్థి మీద హత్యా ప్రయత్నం తెలుసు. ప్రతి విషయాలు తెలిసే జరుగుతున్నాయి. రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ తర్వాత చీఫ్ సెక్రటరీయే. చీఫ్ మినిస్టర్ మనకు ఎలక్షన్ కమిషన్ అయినప్పుడు చీఫ్ సెక్రటరీ బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత వహించాల్సిన అవసరం లేదా? కనుక ఇలాంటివన్నీ జరిగాయి కాబట్టి కింద తరం పోలీసులు అందరూ కూడా గవర్నమెంట్కి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. సీరియస్గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేయాలంటే మీరు గంట పని. ఎంతమంది ఎమ్మెల్యే మీరు అరెస్ట్ చేసేటప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? మీ దగ్గర ఆధునిక పరిజ్ఞానాలు ఉన్నాయి. దొంగని మీరు ఎలా పట్టుకుంటారు? అలాగే మీరు అందరిని ఎలా పట్టుకుంటున్నారు? చెప్తున్నారు ఒకరు ఆయన బందిపోటు కాదు ఎవరు కాదని. ప్రజాప్రతినిధి అయినప్పుడు ప్రజలతో ఉండాలి, ప్రజల మధ్యన ఉండాలి. ఎస్, నేను తప్పు చేస్తే నన్ను అరెస్ట్ చేయండి అని ఉండాలి తప్ప ప్రజలకు దూరంగా ఉండకూడదు. శ్రీనివాసులు గారు ఎవరో ఇచ్చారు స్టేట్మెంటు, కాసు మహేష్ రెడ్డి గారు ఇచ్చారు. ప్రజల మనిషి ప్రజాప్రతినిధి అంటే ప్రజల మనిషి ప్రజల్లో ఉండాలి, దాగుని ఉండకూడదు. దగ్గరికి వచ్చి ఈరోజు చరణ్ రావుమానండి మనం ఏంటంటే మనం 10 మందికి చెప్పాల్సింది పోయి మనం చేసింది తప్పా కాదా అనేది ఇది జనాలు డిసైడ్ చేస్తారు జూన్ 4న. కానీ ఇలాంటి వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే రేపు ఫర్దర్ కూడా ఎలక్షన్ అనేది ఉండదు. కనుక ఎలక్షన్ మీద విలువలు ఉండాలి, వాల్యూస్ ఉండాలి, మనకు అనేది ఒక సీరియస్ యాక్షన్ అనేది ఉండాలనేది మా మనవి.